టి సుబ్బరామరెడ్డి కళా పరిషత్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు సన్మాన కార్యక్రమంలో ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారాలు. ఎక్కడ ప్రారంభించాలంటే చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం. ఎక్కడో మారుమూల కాళహస్తిలో జన్మించి కాళహస్తికి ఏర్పేడుకు మధ్యలో ఒకటి పల్లెటూరు, మలయాళ స్వామి వ్యాసాసనం ఏర్పేడు. అక్కడ నుంచి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లి మా ఊరు ఒక ద్వీపం, చుట్టూరు నీళ్లు, మధ్యలో ఒకటి మోదుగులపాళెం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు టీచర్, మేము 5 మంది సంతానం. డబ్బు లేక, ఎక్కువ చదువుకోలేక BA వరకు చదువుకుని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ట్రైనింగ్ చేసి మద్రాసులోనే 1 సంవత్సరం ఉద్యోగం చేసి వాళ్ళ కులం వాడు కాదని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే కారు షెడ్లో జీవితాన్ని ప్రారంభం చేసి ప్లాట్ఫారం మీద పడుకుని జీవితంలో నటుడవ్వాలని ప్రయాణం చేశాను. ఆ ప్రయాణంలో కనిపించిన మొట్టమొదటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. వారు కో డైరెక్టర్గా, వారు ఒక డైలాగ్ రైటర్గా పనిచేస్తున్న సినిమాకు అప్రాంటిస్గా పనిచేస్తే 6 మాసాలకు 50 రూపాయలు జీతం ఇచ్చారు. అలాగే తాతినేని రామారావు గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి దగ్గర దాదాపు 200 రూపాయల ఉద్యోగంతో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ విధంగా జీవితం ప్రారంభమై ఎన్నో కష్టాలు నష్టాలు పడి తిండి ఉండి లేక, రూమ్ రెంట్లు కట్టుకోలేక, పెట్టే వేడ బయట బారేస్తే ఒక కారు షెడ్లో ఒక ప్లాట్ఫారం మీద పడుకొని ఒకే జత అంటే 2వ జత బట్టలు కూడా లేకుండా చిరిగిపోయి ఉంటే వాటి ఉతికి వేసుకుంటూ, టాయిలెట్ లేక తడికలతో కట్టుకుని స్నానం చేస్తూ, టాయిలెట్ లేకుండా ఒక పక్కన కూర్చోంటూ, మామూలు కష్టాలు కాదు నేను పడ్డది. ప్రయాణంలో ఒక పొజిషన్కి వచ్చేంత వరకు, మళ్లీ దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం తీసేంత వరకు ఒక పూట తినకుండా కష్టపడ్డాం. 1975లో దాసరి నారాయణరావు గారు, అది పూర్వజన్మ సుకృతం, నాకు జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రుల తర్వాత తండ్రిగా దొరికి దాసరి పద్మ గారు వాళ్ళు నాకు స్వర్గం నరకంలో ఒక ఉపకథానాయకుడి పాత్ర, మొదట విలన్గా ఉండి ఆ తర్వాత మంచి పాత్ర అవుతుంది. పల్లెటూరు నుంచి నేను వచ్చింది కూడా నేను విలన్ పాత్ర వేయాలని, హీరో పాత్ర వేయాలని కాదు. ఆ విధంగా జీవితం ప్రారంభమై మహానటులతో యాక్ట్ చేసి దాదాపు 560 చిత్రాల్లో నటించి విభిన్న పాత్రలు పోషించి 60 చిత్రాలకు పైగా నిర్మించి విద్యాలయాలు పెట్టి 17 సంవత్సరాలకు ముందు మహానటుడు నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు ఆశీస్సులతో నేను పార్లమెంటుకు వెళ్లి దీన్ని సాధించానంటే నా తల్లిదండ్రులు నాకు ప్రసాదించిన ఆశీస్సులు, ఆ తర్వాత నా గురువు గారు ప్రసాదించిన ఆశీస్సులు. ఎన్నో సంఘటనలు, ఒక సంఘటన చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. ఇంతకు ముందు కూడా చెప్పాను. ఒక సందర్భంలో కారు షెడ్లో ఉంటూ నేను రెంట్ కట్టలేదంటే ఆవిడ 2 మాసాలు అడిగింది రెంట్ కట్టమని. రెంట్ 30 రూపాయలు. చిరంజీవి వినాలి, 30 రూపాయలు కారు రెంట్. నీకు చెప్పాను లేదు ఇంతకుముందు. నేను తెల్లవారితో వెళ్లి వేషాల కోసం అడుక్కుంటూ వచ్చి సాయంత్రం వచ్చే లోపల నా దగ్గర 2 పాత్రలు ఉన్నాయి. సాయంత్రం ఎప్పుడైనా అన్నం వండుకునేదానికి ఒక పాత్ర, అన్నం వండుకునే పాత్ర చూస్తే వాసన వచ్చింది. ఏమిటని చూస్తే ఆ ఇంటి ఓనరు రెంట్ కట్టలేదని నేను తినే పాత్రలో దొడ్డుకు కూర్చున్నాడు. ఆ రోజు రాత్రి ఏడ్చుకొని తిండి లేక ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో కష్టాలు. అందుకే విద్యాలయాలు పెట్టినప్పుడు కుల మతాలకి అతీతంగా ఒక కులం వాడు ఆశీర్వదిస్తే గొప్పవాడు కాలేడు, అందరూ ఆశీర్వదించాలి, అందరూ సినిమా చూడాలని ఉద్దేశంతోనే కుల మతాలకు అతీతంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ నేను విద్యాలయాలు స్థాపించి దాదాపు 14,500 మంది స్టూడెంట్స్, మంది అటానమస్. భారతదేశంలో 3,600 కాలేజీలు ఉంటే మంది 6వ స్థానంలో ఉంది. అటువంటి
25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అలా జీవితం ప్రారంభమైంది. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. చిరంజీవి చెప్పినట్టుగా తాళి కడతాం భార్యకు. నేను చెప్తూ ఉంటాను, పెళ్లి కాకముందు పెళ్లి చూపులకు వెళతాం, ఇష్టపడతాం. ఆ రోజు ఉండే ప్రేమ, తాళి కట్టిన తర్వాత తాళి కట్టినప్పుడు ఉండే ప్రేమ ఒక్క 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడిస్తే మారుతూ ఉంటుంది. పిల్లలు పుడుతుంటారు, మారుతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దికి భార్యాభర్తలు కలిసి ఉంటారని నేను అనుకోను. 90% బిడ్డలతో కూడా నేను ఒక డైలాగ్ చెప్పాను జయసుధ నేను యాక్ట్ చేసినప్పుడు. పంటికి ఇచ్చే ప్రాధాన్యత మనం నాలుగుకి ఇవ్వం. కానీ జీవితంలో పిల్లలు పెరిగే కొద్దికి ఒక్కొక్క బిడ్డ దూరం అవుతాడు ఇంటికి, ఒక్కొక్క పళ్ళు రాలిపోతుంది. చివరకు ఉండేది నాలుక, అది భార్య.